ఒకప్పుడు భారతదేశంలో ఎట్లయితే హిందువుల్ని చులకనగా చూడటం, లేదా మనం దండం పెట్టుకు దండం పెట్టుకున్నావా వచ్చేసిందిరా నీకు పుణ్యం, కొబ్బరికాయ కొడదా కొబ్బరికాయ కొట్టగా నీ పుణ్యం వచ్చేసిందిరా అని పక్కన కూర్చున్న ఫ్రెండ్ మాట్లాడతాడు. వాడు నాస్తికుడో లేకపోతే ఏ కమ్యూనిస్ట్ నాయకుడు యొక్క ఫ్రెండ్ కొడుకో అవుతాడు, మనకు తెలియదు. మనం దీంతో వాడు ఎదురుకుండా దండం పెట్టుకోవాలంటే భయం, వాడు ఎదురుకుండా కొబ్బరికాయ కొట్టాలంటే భయం. అలా ప్రసాదం అంటే పుణ్యం వచ్చేసిందిరా నీకు అని ఒకళ్ళు మాట్లాడతారు. దాంతో చేయాలంటే భయం. ఇట్లాంటి వాతావరణం అంటే సైకలాజికల్గా హిందువుని ఇట్లాగ మాట్లాడేవాళ్ళు. అదే ముస్లిం క్రైస్తవులకు వచ్చేటికి వాళ్ళది ఏదైనా జరుగుతుందంటే కనుక వాళ్ళ మతానికి మనం గౌరవించాలా, ఇంకొక మతం జోలికి పోకూడదు, మాట్లాడకూడదు అని వాళ్ళ విషయంలోనేమో వీళ్ళు కూడా ఆ రంజాన్ మాసంలో వాళ్ళ ఇళ్ళకెళ్ళి తినటమో లేకపోతే ఆ రంజాన్ రోజున ఇచ్చేటటువంటి తాగడమో ఇవి చేస్తుండేవాళ్ళు. అదే సందర్భంలో అంటే పాయసం అది ఇస్తారు కదా రంజాన్ పండగ రోజు, అట్లాంటివి తాగడమో చేస్తుండేవాళ్ళు. అదే సందర్భంలో మిగతా క్రిస్టియన్స్ దానికి వెళ్ళి భోజనాలు చేసి వచ్చేవాళ్ళు. హిందువులు దానికి వచ్చేవాడికి పులిహార తినడం పాపం అన్నట్టు, ప్రసాదం తినడం తప్పు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చేవాళ్ళు. ఇది సైకలాజికల్గా మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక సమస్య ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో హిందుత్వ చైతన్యం అవుతుంది, జనాలు గుళ్ళకి వెళ్తున్నారు, అట్లాగే పూజలు చేయించుకుంటున్నారు, మొహమాట పడట్లేదు. అట్లాగే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాటకి మాట బదిలిస్తున్నారు. ఇప్పుడు ఈలోపు కమ్యూనిస్టుల పరిస్థితి బెంగాల్లో సంకనాగిపోయింది, త్రిపురలో సర్వనాశనం అయింది, కేరళలో ప్రస్తుతం ఉనికి చాటుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో ఇదివరకు బలమైనటువంటి తమ భావజాలాన్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు క్రమంగా ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ హిందుత్వవాదాన్ని దెబ్బగొట్టాలంటే ఇక ఎకోసిస్టమ్ ద్వారా సైకలాజికల్ ప్రెజర్ బిగిన్ చేశారు. అందులో భాగంగా ఒక కాన్సెప్ట్ మేలుకో నేస్తమా అంటూ సంస్కృతం ఆవు, చైనా, ఇటలీ, పాకిస్తాన్ అని దృష్టి మరల్చడం ఆర్ఎస్ఎస్ వాళ్ళ లక్ష్యం. రావణుడు హిందువే, చంపిన రాముడు హిందువే, దుర్యోధనుడు హిందువే, హతమార్చిన భీముడు హిందువే, అంబానీ అదానీలు హిందువులే, అడుక్కునేవాడు హిందువే, జనాభాలో 1% సంపన్నులు హిందువులే, 80% సామాన్యులు హిందువులే, ఏసురుములో ఉన్నోడు హిందువే, వడదెబ్బ కూన్నోడు హిందువే, గంటకో సూటు మార్చే మోడీ హిందువే, రోజుకో గోచి కూడా లేని పేదోడు హిందువే, నీకు జబ్బు వస్తే లక్షల గుంజి ఆసుపత్రి వారు హిందువే, నీ పిల్లల చదువు వేలు పీక్కునే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు హిందువే, ప్రభుత్వ సంస్థలు కొనేది హిందువులే, ఉద్యోగాలు పోయేది హిందువులే, రిజర్వేషన్లు కోల్పోయేది హిందువులే, బ్యాంక్ రుణం దర్జాగా ఎగ్గొట్టిన కార్పొరేట్లు హిందువులే, బ్యాంక్ రుణం తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న వేల మంది రైతులు హిందువులే. నువ్వు ఏ హిందువువి, సామాన్యుడివా, సంపన్నుడివా, దేనికని గర్వించాలి? గర్వం నీ కడుపు నింపుతుందా, నీకు గుడ్డనిస్తుందా, నీడనిస్తుందా? నిన్ను మతం మత్తులో ముంచి ఓట్లు దంటుకుంటున్నారు, సంపద కొద్ది మందికి దానం చేస్తున్నారు, నేను దోచుకుంటున్నారు. హిందూగా జీవించడం నీ ఇష్టం, హిందూగా గర్విస్తే గర్వించు, కానీ నీ మతంతో రాజకీయాలు ఆడే వారికి మాత్రం ఓటేయకు. నీ ఓటుతో గద్దెని ఎక్కిన వాళ్ళు నిన్ను గరీబ్గా చేస్తున్నారు, దేశాన్ని అంబానీ ఆదాయాలకు ఇచ్చేస్తున్నారు. కోట్ల మంది హిందువులకు హాని చేస్తున్న వాళ్ళు హిందూ అనుకూలులు ఎలా అవుతారు? నిస్సందేహంగా వాళ్ళు హిందూ వ్యతిరేకలే. కాదంటావా? ఆలోచించు. ఓ హిందువా మేలుకో నేస్తమా అంటూ నిన్ను నీతో పాటు ఈ సమాజాన్ని కూడా రక్షించే బాధ్యతను తీసుకో అంటూ ఇప్పుడు కొత్త ప్రాజెక్టుని బిగిన్ చేశారనమాట.